ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడాలి అన్నది కూడా రాజకీయ చదరంగంలో ఒక వ్యూహమే అని చెప్పాలి. ఎందుకంటే రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి మాట్లాడించి పాపులారిటీని మనసొంతం చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక యుద్ధం జరుగుతుంది. మే 13న జరగబోయే ఎన్నికలలో భాగంగా ఓవైపున జగన్ సింగిల్గా నిలబడుతూ నేను ఒక్కడినే, మంచి అయితే మంచి, ఏదైనా చెప్పిందే చేస్తాను తప్ప చెప్పంది చేయనమ్మా, నేను నచ్చితే నా పరిపాలన గడిచిన 5 ఏళ్లలో నేను చెప్పింది చేశాను, మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేదంటే ఓటేయొద్దమ్మా అని జగన్ చెబుతూ ఒక్కడిగా నిలబడుతున్న వ్యక్తి జగన్. ఇక కూటమి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దత్తపుత్రుడు, అలాగే బీజేపీకి సంబంధించిన మోదీ ముగ్గురు కలిసికట్టుగా యుద్ధంలో భాగంగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు మునగాళ్ళు 2014లో పాల్గొన్న వ్యక్తులే. హామీలు చిల్లరగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయక చేతులు దులుపుకున్న వాళ్ళే. తాజాగా ఇక పవన్ కళ్యాణ్ కోసం నానా తంతాలు పడుతున్నారు ఇప్పుడు అంతా కూడా. పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ పోటీ రంగంలోకి దిగుతున్నారు. వంగ గీత ఓవైపున పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆమె రంగంలోకి దిగుతున్నారు. ఇక్కడ జగన్ ఆల్రెడీ పిఠాపురం వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు సంచలన కామెంట్స్ చేసి వెళ్ళిన సంగతి తెలిసిందే. పిఠాపురంలో వంగ గీతకు ఓటమి దగ్గరగా ఉన్న సంగతి తెలిసిందే. ఎలాగైనా గెలవాలి, ఏదైనా చెయ్యాలి అనుకున్న పవన్ కళ్యాణ్ దిక్కుతోచని స్థితికి వచ్చేశాడు. ఓటమి గ్యారంటీ అని పవన్కు గ్రాఫ్స్ అన్నీ చెబుతున్నాయి. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పవన్ చివరి హస్త్రంగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి గారిని రంగంలోకి దింపుతున్నారట. అవును, మెగాస్టార్ చిరంజీవి అంటేనే తెలుసు సినిమాలో ఓకే హీరో కానీ రాజకీయాల్లో ఒక పెద్ద జీరో అని. రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి పూర్తిగా అటర్ ఫ్లాప్ అయి భవిష్యత్తే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది అని గ్రహించి హుటాహుటిన కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీని విలీనం చేసి జంపైన వ్యక్తిలో చిరంజీవి ఒక్కడు. సరే, మెగాస్టార్ చిరంజీవి తప్పు తెలుసుకొని అతి తొందరలోనే తన పార్టీ వదులుకొని మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోవడం జరిగింది, అది వేరే విషయం. కట్ చేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ అదే పరిస్థితి. 14 అయింది, 14 ఏళ్ల నుంచి పార్టీలో పీకింది ఏమీ లేదు. ఈ పవన్ కేవలం సినిమా షూటింగ్లకు మాత్రమే టైం ఇస్తాడు. అప్పుడప్పుడు కాల్ షీట్స్ తీసుకొని వీకెండ్స్లో వచ్చి రాజకీయాలు చేస్తుంటాడు. సరే, వీకెండ్ పొలిటీషియన్ కాస్త ఎంటర్టైనింగ్గా ఉంటుందని అందరం అనుకున్నాం. ఈ పొద్దు వీకెండ్ కాదు, హాట్ ఎండ్ లాగా హాట్గా ఎగురుతున్నాడు, డ్యాన్సులు చేస్తున్నాడు, చెమటలు పట్టేట అరుస్తున్నాడు. అరవడం కాదయ్యా, ప్రజలకు మంచి చేయాలి అని అన్న చెప్పి ఉంటే బాగుండేది. ప్రజలకు మంచి చేస్తేనే గెలుస్తాంరా, నీతి నిజాయితీతో ఉంటే ప్రజలు మనల్ని ఓట్లేస్తారా అని అన్న చెప్పి ఉంటే బాగుండేది. కానీ పొత్తులో పెట్టుకున్న పవన్ సైతం మెగాస్టార్ చిరంజీవి జై కొడుతూ ఇక రాబోతున్నారట ఈయన కోసం. పిఠాపురం వేదికగా రోడ్ షో నిర్వహించబోతున్నారట ఈ ముగ్గురు మునగాళ్ళు అన్నదమ్ములు. తమ్ముడు కోసం అన్నయ్య వస్తున్నాడు అంటూ ప్రచారం జోరందుకుంది. వస్తే వచ్చాడు, ఎవరికి ఉపయోగం అంటున్నారు అంతా కూడా. చిరంజీవి లాంటి వ్యక్తిని రాజకీయంగా వాడుకుందామని చూస్తే మాత్రం మొట్టమొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఏది మాట్లాడినా ప్రజలు దాన్ని వేరే రకంగానే తీసుకుంటారు. రాజకీయంగా సినిమా హీరోగా కాస్త పక్కన పెడదాం, రాజకీయాల్లో మాత్రం చిరంజీవి మాట ఏ కోశాన టచ్ కూడా కాదు అంటున్నారు విశ్లేషకులు. మెగాస్టార్ కాదు, ఏ స్టార్ వచ్చినా అంత ఈజీగా రాజకీయాల్లో చక్రం తిప్పలేరండి. మెగాస్టార్ లాంటి వాళ్ళే జీరో అయిపోయి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసుకున్నాడు. అలాంటి వాడు వచ్చి ఇప్పుడు పవన్కు ఓట్లేయండి అని ఎంతో మొత్తుకున్నా పెద్ద పనికొచ్చే విషయం అయితే కాదు. ఇక రామ్ చరణ్ని తీసుకొచ్చిన, టాలీవుడ్ మొత్తం పెద్ద పెద్ద హీరోలను తీసుకొచ్చిన ప్రజలు ఎప్పుడు హీరోని హీరో మాదిరిగానే చూస్తాడు. హీరో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే బాగుంటుంది. హీరో అనేవాడు థియేటర్లో బొమ్మ మీద స్క్రీన్ మీద రౌడీలను కొడుతూ ఉంటేనే బాగుంటుంది తప్ప ప్రజల్లోకి వచ్చి నీతులు చెప్తాము, ప్రజలకు వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తాము రోడ్ల మీద, రోడ్ షోల మీద అంటే మాత్రం ఎవడు ఊరుకోడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి పవన్ కళ్యాణ్, నాగబాబు, జనసేనకు సంబంధించిన ముగ్గురు మునగాళ్ళందరూ కలిసి కూడా పార్టీ కోసం నిలబడి రోడ్ షోలు చేసినంత మాత్రాన పిఠాపురంలో గెలుస్తారు అని అనుకోవడం అయితే లేదు. ఎందుకంటే పిఠాపురంలో రియల్ హీరో, లోకల్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది గీతమ్మ గారే. వంగ గీత గారు ప్రజల కోసం నిలబడ్డారు. గడిచిన 5 ఏళ్ళు ప్రజల్లో తిరిగారు. మంచి మమేకంతో నిలదొక్కున్నారు. అంత ఈజీగా జగన్ ఆమెకు సీట్ ఇచ్చి నిలబెడుతున్నాడు. పవన్కి అపోజిట్ అంటేనే అర్థమవుతుంది జగన్ ఏ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేస్తుంటాడు. ఎలాంటి అవగాహన లేని చిరంజీవి, ఎలాంటి అవగాహన లేని పవన్లు గెలిచినా ఓడినా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఎక్కడా ఉండదు, అంతా తుస్సే. ఏదేమైనప్పటికీ కూడా ఒకప్పుడు వచ్చి సీఎం నేనే అంటాడు, ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేగా కూడా తన స్టామినాతో గెలవలేని పరిస్థితుల్లో పవన్ నిలబడి ఉన్నాడు. జబర్దస్త్ టీవీలను తెచ్చుకుంటున్నాడు, మెగాస్టార్ చిరంజీవిని తెచ్చుకుంటున్నాడు అంటేనే అర్థమవుతుంది జగన్కు ఏ రేంజ్లో పవన్ ఉరిక్కిపోతున్నాడు అనేది. బహుశా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కోసం వస్తున్నాడు అంటే కూడా అది జగన్కు భారీ ప్లస్ పాయింట్, పవన్కు షాకింగ్ పాయింటే. ఎందుకంటే పవన్
స్థాయి ఏంటో అర్థమవుతుంది ప్రజలకు, జగన్ స్టామినా ఏంటో అర్థమవుతుంది ప్రజానికంకు. జగన్ స్టామినాను చూసి తట్టుకోలేని ఈ పవన్, చంద్రబాబు వీళ్ళంతా ఏ రేంజ్లో వాళ్ళు గెలుపు కోసం కష్టపడుతున్నారో చూస్తే నిజంగా జగన్ స్టామినాకు ఇక్కడ సల్యూట్ కొట్టాలయ్యా మనమందరం. జగన్ దమ్ము ధైర్యంకు ఇక్కడ నమస్కారం పెట్టాలయ్యా మనమందరము. జగన్ ఆలోచనకు మనమందరం శిరస్సు వంచి దండాలు పెట్టాలయ్యా. మనకు ఏమున్నావయ్యా, ఒక్కొక్కడికి తడిసిపోయేలా చేస్తున్నావు.